అందులో ఈ మధ్యకాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. దీనికి కారణం ఏమిటి? ఈ 3 జిల్లాల్లో నాకు తెలిసి గత 5 సంవత్సరాలు తీసుకుంటే మ్యాక్సిమం 2.5 lakhs మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయ్యింది. ఇదేదో నేను చెప్పడం కాదు, రికార్డు మీరు తీసుకుంటే గత 5 సంవత్సరాలు ఈ 3 జిల్లాల్లో తోతాపురి మామిడి 2.5 lakhs మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది. ఒకేసారి బంపర్ క్రాప్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు. మనందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు. ఎప్పుడైతే బంపర్ క్రాప్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది. ధర తగ్గడమే కాదు, కొనే నాదుడు లేదు. తోతాపురి మామిడి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు. వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు. అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది, మరి 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి 2 మాసాల ముందు తోతాపురి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను, కంపెనీల దగ్గరికి వెళ్ళాను, మార్కెట్లకు వెళ్ళి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేం, 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు మేము కేజీకి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పి 2 మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం. తెరవడమే కాదు, మళ్ళీ డబ్బు కూడా మధ్యవర్తులకి వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని క్వింటాలు తెచ్చాడు, ఆధార్ నెంబరు, బ్యాంక్ నెంబరు వివరాలన్నీ కూడా సేకరించి ఈ 50-60 రోజుల నుంచి పర్చేస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో అయితే 99% పర్చేజ్ అయింది. తిరుపతి జిల్లాలో అయితే 98% పర్చేజ్ అయింది. ఒక్క చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయింది. ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. శరవేగంతో చేస్తున్నాం. ఇది తోతాపురి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం. దీన్ని పెళ్ళైపోయిన తర్వాత 6 మాసాలకి మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు
బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా, రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా, మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం. పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనించాలి. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పరామర్శకి వెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు, బంగారుపాలెం వెళ్ళావు, బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు, 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఒక నాయకుడైనా ర్యాలీగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే పోలీస్ యంత్రాంగానికి మీరు చూడండి, హెలీప్యాడ్కి పెర్మిషన్ అడుగుతారు. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము హెలీప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కి ఒప్పుకోరు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి, అక్కడి నుంచి ర్యాలీగా రావాలి, మనుషుల్ని రఫ్రఫా కోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి, ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ, కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ర్యాలీకి 500 రమ్మంటే
ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళావు. మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ముందుకెళ్ళిపోయింది వెహికల్. మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా, నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు. ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. రెండవది, విలేకరికి కొట్టారు. విలేకరులు దేనికి వెళ్తారు? విలేకరుల డ్యూటీ ఏంటి? అక్కడ మంచి జరిగినా చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు. అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన చితకబాదారు. అసలు సీన్ ఇప్పుడు వచ్చింది. చెప్పాను కదా, ముందు కారు వెళ్ళింది. మేము దొంగలందరూ ఉంటారని ముందు డ్రోన్స్ పెట్టాం, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాం. ప్రతి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మేము తప్పు మాట్లాడడం, ఉన్న వాస్తవాలను. ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం, డైవర్షన్లో పక్కకి వెళ్ళడం. అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంతా. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది, ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు. ఎవరివి మామిడి పళ్ళు తెచ్చినవి? ఎవరివి? 5 ట్రాక్టర్లు AP 03AA0218, AP 03AA0218.
AP 20U9212, AP 03M018, AP 03S8542, AP 03TB5532. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం YPCP సర్పంచ్, ఈ 5 ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి, ఆ వైసీపీ సెక్రటరీ తోటలో 5 లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు, కొండం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఈరోజు జనాలు కూడా నేను చెప్పవసరం లేదు, వీడియోస్ అన్నీ మా వాళ్ళు చూపిస్తారు. ఇది ప్లాన్డ్గా రైతులు నేను చాలా దగ్గరలు చూశాను. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది, వాస్తవాలు చెప్పారు. అయిపోని పెళ్ళికి బాధ్యాలు ఎందుకు వగిస్తున్నావు? ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు, మాట్లాడితే పక్కన కర్ణాటకలో 16.5 కొనేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది, ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం. ఒక టీవీ ఉంది, పేపర్ ఉంది, సోషల్ మీడియా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు. మేమే ముందు 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది, 6.5 లక్షల మెట్రిక్ టన్నులు చివర కాయ వరకు మేము కొంటాం. దీనికి 260 కోట్లు ఖర్చు అవుతుంది, మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకు అయినటువంటి 260 కోట్ల రూపాయలు ఒక 130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకి ఏమి నష్టం లేదు. ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చేయడం లేదు. ఇదే మామిడి తమిళనాడులో పండింది, కనీసం వాళ్ళు స్పందించలేదు. మనం రైతు కష్టాన్ని చూసి ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రంలో ఉంచితే ఎంత నష్టం. మీకు ఉదయం నిన్న మా కేసు గారు చెప్పారు, ఇది ఎగ్జాంపుల్. తెల్లవారితో అందరూ మాట్లాడతారు, తెలుగుదేశం వచ్చింది, ఎన్డీఏ వచ్చింది, 6 మాసాలు సంవత్సరం అయింది, సూపర్ 6 అమలు చేయలేదని చెప్తారు. మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ 6 అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతాం. అంటే ఇది ఒక ప్లాన్డ్గా, ఇది కూడా అంతే. మామిడిది కూడా సేమ్, ఏమీ లేని ఇష్యూని కావాలని చేశారు. ఒక ఎమ్మెల్యే అసలు ఏమనాలి? ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నామా? చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు, నాకు అడ్డు పెట్టి తీసుకెళ్ళి తెలిపారు, నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పిని రఫా కోసియండి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? ఈ సమస్య ఎవరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు? అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, మనోహర్ గారు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది, లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పిని ఒక 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫ్ కోసేస్తానంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని?
ఇది వాస్తవాలు. ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు. చాలాసార్లు చెప్పాను ఆయన పేరు ఎత్తాలన్న, పార్టీ పేరు ఎత్తాలని. కానీ ప్రజలకి చెప్పకపోతే, ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే ఏం చూపిస్తారు సాక్షిలో, సోషల్ మీడియాలో? 5 లోడ్లు మామిడి పళ్ళు రోడ్డు మీద, సినిమా సెట్టింగ్లో జగన్ కారుళ్ళు మట్టడం, అయ్యయ్యో రైతులు మామిడి పళ్ళు కొనడం లేదు, ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తారు. నేను చెప్పింది అబద్ధమా? చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో 99% అయింది. ఈరోజే క్యాబినెట్లో 260 కోట్లు రిలీజ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు, రిలీజ్ చేశారు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్గా ఏ రైతు దగ్గర ఎన్ని క్వింటాలు కొన్నాం ఆ రైతుకి డైరెక్ట్గా మేము ఇచ్చిన 4 రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాయి. ఇది ప్రజలు శ్రేయస్సు కోరిన ప్రభుత్వం. ఎవడో చెప్పక్కర్లేదు, ఇది బాధ్యత గల ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా, కోకోకు సమస్య వచ్చింది, కేజీకి 50 రూపాయలు పెట్టుకున్నాం. బర్లీ పొగాకు వచ్చింది, మీరందరూ తెలుసు కదా. ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ పాత్రికేయులు కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. చిత్తూరు జిల్లాలో మామిడి ఈరోజు నిన్న పండింది కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా. నువ్వు సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయలకి కేజీ పడిపోతే కనీసం నువ్వు మాట్లాడావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికి సహాయం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. 2018లో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను చిత్తూరుకి. ఆ రోజు ఇదే పరిస్థితి వస్తే కేజీకి 2.5 ఇచ్చాం. నేను మొన్న విజిట్కి వెళ్తే మాకు మళ్ళీ 2.5 ఇస్తారనుకున్నాం. ఊహించని విధంగా మాకు ఇబ్బంది ఉన్నా 4 రూపాయలు ఇచ్చారంటే ఊహకందని సహాయం చేశారని అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఇది చూడలేక కళ్ళు కుట్టుకొని ప్రభుత్వం మీద నువ్వు అబండాలు వేయడానికి ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యావా? ఈరోజు బర్లీ పొగాకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. అది కూడా విపరీతంగా 25,000 మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు 25,000 ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు. ఒకేసారి 80,000 మిలియన్ కేజీలకు వచ్చింది. ఎంత రేట్లు పెంచారు? దీనివల్ల పరిశ్రమలు కొనలేదు, సమస్య వచ్చింది. రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని 300 కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులకు ఆదుకున్నాం. ఏ సమస్య వచ్చినా ఒకరు చెప్పవలసిన అవసరం లేదు, బాధ్యత గల ప్రభుత్వం. అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే, ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి ఇంకా ఇలాగా సైలెంట్గా ఉంటే జెండా పీకే పరిస్థితి వస్తుందని జెండాను కాపాడుకోవడానికి ఇటువంటి వేషాలు వేస్తున్నావు. ఇటువంటి వేషాలు అమాయకులైనటువంటి రైతులను ఉపయోగించుకోవడం చాలా దారుణం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక్క నిమిషం అండి 2 వీడియోస్ ఉన్నాయి, ప్లే చేస్తాను. సత్యప్రసాద్ గారు నువ్వు మాట్లాడు. ఈరోజు జరిగిన సంఘటన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకొని
రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను తొక్కేశారు. ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేటు పాలయం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB54332 మొయ్యుద్దీన్ అక్బర్, అదేవిధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేటు వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చీవంలాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది. అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి, సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో. అక్కడున్న డిఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, గాయాలైనాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు. కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రజా సమస్యలపైన మీరు పోరాడండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో టొమాటో రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అంతే హార్స్లీ హిల్స్ పైన నిర్బంధించారు, మమ్మల్ని బయటికి రానివ్వలేదు. చివరికి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తా ఉంటే వెళ్ళనీయకుండా రోడ్డు దగ్గరనే రైతుల్ని కలిసాం, పరామర్శించాం. కానీ కావాలని ఇట్లా కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపైనుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి. దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను, ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది. లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాలి. పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి. స్థానికంగా ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి. వేదికలు ఉన్నాయి దానికి, ప్రభుత్వం స్పందిస్తుంది. అంతేగాని ప్రజల్లో ఒక భయభ్రాంతులైన వాతావరణం సృష్టించి రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య పైన తీసుకెళ్తే రేపటి రోజున ఈ సమస్యని మరింత తీవ్రంగా తీసుకెళ్ళగలుగుతామనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన. ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ క్రియేషన్. 90% ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది. ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఈ సమస్యను.
దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వీళ్ళకు ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దారుణంగా వ్యవహరించారో. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఈ సందర్భంగానే తెలుపుతూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారిని మాట్లాడి ఆ వీడియోలు కూడా చూపించమని. అందరికీ నమస్కారం. ఈరోజు రైతుల పరామర్శ పేరిట ఈవెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు వైసీపీ వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే శవాల మీద అలాగే రక్తపు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైసీపీ అని చెప్పేసి నేను చెప్పింది కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల గతంలో చెప్పారు. మనం చూస్తుంటే ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఒక సైకో ఉగ్రవాది బయటకు రారు. ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. మన అతని యొక్క గత 4 పర్యటనలు మనం చూసుకోండి. పొదిలి పర్యటన అంతే, పొగాకు రైతులు పరామర్శం చెప్పారు, అక్కడికి వెళ్ళి పొగాకును తొక్కేశారు. ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త, అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటానికి ఇంకొక అమాయకుడు దళిత పుత్రుడిని కారు కింద చంపడం జరిగింది, చనిపోవడం జరిగింది. అది కాకుండా ఆ పర్యటనలో ఇంకా 2 చనిపోయారు. అంటే అప్పుడు 3 చనిపోయారు. మరి ఈరోజు మీరు చూడండి, మొత్తం ఆర్కెస్ట్రేటెడ్గా రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము, 100% కొంటాం, ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు ప్రభుత్వం చాలా క్లియర్గా పదే చెప్పింది, చేసి చూపించింది. మనలు చెప్పారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు ఎంతెంత శాతం పోయింది, ఎంతమందికి ఎలా ఇస్తున్నాం, 260 కోట్లు ఈరోజు మనం ఎలా వాళ్ళ ఖాతాల్లో వేస్తున్నామని. వాళ్ళు ఈరోజు స్పీచ్లో కూడా మాట్లాడుతూ కర్ణాటకలో 16 రూపాయలు ఎక్కడ ఇచ్చారు, ఏమిటి అసలు. చంద్రబాబు నాయుడు గారే ఇంక్లూడింగ్ వీళ్ళ జిఎస్టీ, పల్ప్ ఇండస్ట్రీ జిఎస్టీ కూడా తగ్గించమని చెప్పేసి వారు 5వ నెలలోనే లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి. ఈ పల్ప్ ఇండస్ట్రీలో కూడా అన్ని పార్టీలు ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతులకు మాత్రం న్యాయం చేయాలి. అలాగే పల్ప్ ఇండస్ట్రీస్ సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి 12 రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే, అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా 11ంటికి ఎప్పుడో వాళ్ళ నాయకుడు వస్తా అంటే 9:30కి అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసుల మీద దాడి చేసి, మీరు చూడండి ఇక్కడ 9:35 ఉదయాన్నే ఏమన్నా డిఎస్పీ గారిని రప్పా చేయి నరకేరా అంటే, ఇది వాళ్ళ స్కూల్. వాళ్ళ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ముందు ఒకప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడండి, ఎలా ఇన్స్టిగేట్ చేస్తా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని. నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఎవరన్నా మన ఇళ్లలో చాలామంది మనం అందరం ఉంటాం, కానీ అందరం కూడా తల్లుల్ని, మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం. ఒక సోదరిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక తల్లిగా మనం గౌరవిస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం, దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే, ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకు ఉందో, సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో, అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు. వాళ్ళు తప్పులు చేసి, తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు. అందరు నాయకులు ఇట్లా వికృత చేష్టలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు అలాంటిది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి వాతావరణం ఉండాలి, రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి, మహిళలు ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఎవరిని కూడా మేము అలాంటి సహించాం. అలాగే ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి, ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు. చూడండి,
ఆయన కారు అక్కడ వస్తుంది. ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఓకే, చూడండి, ఆ 3వ కారు మాజీ ముఖ్యమంత్రిది. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి, ఆ సైకోతనం మనకు కనపడతా ఉంది. సో ఇట్లాంటి అసలు పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఇతను మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వంతో గతంలో అమరావతిని నాశనం చేశాడు, ఎలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు. ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏది 16 రూపాయలకు పక్కది కొంటా ఉన్నా, లేదా మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పేసి. ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మనోహరన్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 672 కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే మాకు ఉన్నటువంటి తపనది రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఇది మన రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయటం కానీ, రైతుకి ఎంఎస్పి ఇవ్వటం కానీ, రైతు ఏదైనా నష్టపోతూ ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే 6.5 అని వచ్చింది మనకి, రికార్డెడ్గా 6.5 వచ్చింది. ఇప్పుడు 4.20 ఆల్రెడీ పర్చేజ్ అయింది. 20-25% ఉంది అన్నీ కలిసి 3 జిల్లాలు. ఈరోజు వేసేస్తున్నా, అంటే రేపటి నుంచి వేసేస్తున్నా. అంటే ఈరోజు వచ్చింది డబ్బు, రేపటి నుంచి, కానీ రేపు సాయంత్రం నుంచి అకౌంట్లో పడతాయి. రేపు వేసేస్తాం 100%. అదే 2-3 అంటే ఎక్కడ అంటే గంట పెరుగుతుంటాయి కదా ఐడియాతో. లెక్క వరకు 4.5. అసలు ఎప్పుడు కూడా జూలై ఆగస్టు వరకు కూడా ఇది ఫ్యాక్టరీలకు వస్తుంది. ఇదేదో ఈ సంవత్సరం కాదు. మీరు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మీరు చూసుకుంటే రైతు పండించినటువంటి తోతాపురం మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకి ఆగస్ట్ ఎండ్ వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో, ఎప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? 10 లారీలు ఫ్యాక్టరీ మీద ఉంటే లారీలు ఉన్నాయని దానికి ఫోటో ఎందుకు వచ్చింది? ఆందోళన చెంది అందరూ ఒకేసారి తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అయినా సరే అది మళ్ళీ కంట్రోల్ చేసాం. అది కూడా నీకు ఇంకొకటి తెలుసు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రైతుల గురించి వెళ్ళాడు. నీ ఆత్మ పరమాత్మ ఉన్నాడు కదా, ఆయనకు ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆయనతో 16 రూపాయలు కొనిపించు. ఇగో మావాడు ఉన్నాడు, వీరితో కొనిపిస్తున్నాను, మిగతా వాళ్ళతో మీరు కొనిపించండి అని చెప్పు. ఎంత దారుణం అంటే పల్ప్ ఫ్యాక్టరీలందరికీ ఒక యూనియన్ చేస్తారు. మీరు కొనకండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రైతులందరూ రోడ్డు మీద ఉంటే నేను అప్పుడు వస్తానని చెప్పారు. అప్పుడు మనం వాళ్ళకు కూడా సామధాన దండో పిలిగించి మీరు కొనకపోతే నష్టపోతారని చెప్పి మనం అప్పటికీ 1-2 ఉన్నారు. ఇంకా అందులో మీ బాధితుడు ఒకడు ఉన్నాడు, పెద్దిరెడ్డి. ఆయనే పెద్ద పల్ప్ ఇండస్ట్రీ ఉంది. నీకు అంత ప్రేమ ఉంటే ఆయనతో కొనిపించవచ్చు కదా. ఇది ఒక ప్లాన్డ్గా పల్ప్ ఇండస్ట్రీస్ కొనొద్దని చెప్పింది వాళ్ళే ముందంతా. మళ్ళీ మేము ప్రెజర్ పెట్టి మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పి, అవసరమైతే పవర్ కూడా కట్ చేస్తామని చెప్పి కొద్దిగా థ్రెటన్ చేస్తే స్టార్ట్ అయ్యింది అది. మీరు అనేటట్టుకి ఈ నెల కాదు, ఆగస్టు నెలాఖరు వరకు ఒకసారి మీరు ఎప్పుడు చూసుకొని రికార్డు ఉంటుంది. ఆగస్టు నెలాఖరు వరకు పల్ప్ ఇండస్ట్రీకి మ్యాంగో వస్తూనే ఉంటుంది తోతాపు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఒకేసారి అందరూ కోయడం మొదలుపెట్టారు, ఈ సమస్య వచ్చింది. అయినా సరే సమస్య అధిగమించాం మనం. నీకు ఇప్పుడు తెలుగులో చెప్పాను, మరి అర్థమైంది లేదు. తల మేము పగలగొట్టలేదు, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్త కాళ్ళలో కాళ్ళపడి కింద పడిపోయాడు. ఇలాంటి దొంగలు ఉన్నారు, ఇలాంటి అబద్ధాలు చెప్తారని చెప్పి టోటల్గా
పిన్ టు పిన్ ఏం జరిగిందో ఇప్పుడు నిమిషాల మీద తెప్పిస్తున్నాం. మొన్న కొద్దిగా మేము అజాగ్రత్త అయ్యాం, 3-4 రోజుల తర్వాత మీకు రిలీజ్ చేసాం. ఈరోజు సాయంత్రం చూసే దొంగ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి, ప్లాన్ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి, ఏ ఎక్కడి నుంచి వచ్చాయి, ముందు వెళ్ళిపోయి మన ప్లానింగ్ ఎక్కడ ఉంది, మనం ముందుకు వెళ్ళడానికి లేదని మళ్ళీ వెహికల్ వెనక్కి వచ్చింది. ఇది వాస్తవాలు లేదా చూపించాలి, మళ్ళీ చూపించమంటే వీడియోస్ పంపిస్తాం మీకు. చూడు నీ వీడియోస్ అన్నీ పంపిస్తాం మీకు. వీళ్ళ ఇప్పుడు ఎవరు నీకు లాయర్ ప్లానింగ్, ట్రాక్టర్లు వైసీపీ ఎక్స్ సర్పంచ్లవి, మ్యాంగో ఎవరిది, ప్రకాష్ రెడ్డి జనరల్ సెక్రటరీ, తోట ఎవరిది, అయింది. ఇందులో ఒక్క రైతు ఉన్నాడు కదా చెప్పండి. ఎక్కడ రైతులు లేరు. దేనికి చాలా పొరపాటు, అది మీరు క్రియేట్ చేస్తున్నది. మేము యాక్టివిటీ చేసిన తర్వాత చిట్ట చివరి వెళ్ళి ఇష్యూ చేయడానికి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు తప్ప ఎవరు గతంలో సమస్య రాలేదు కొనలేదు. గత సంవత్సరం కోకో ఉంది, 9 రూపాయలు 8 రూపాయలకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కోకో రైతులు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి మొరపెట్టుకోలేదు. ఫ్యాక్టరీస్ వాళ్ళు చూసుకున్నారు, ధర వచ్చినప్పుడు హాయిగా తీసుకుంటున్నారు, తగ్గినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు. ఎప్పుడైతే తగ్గిందని వస్తుందో మేము బాధ్యతగా మేము చేస్తున్నాం. అది పొగాకు కూడా ఎప్పుడు కొనలేదు, ఎవరూ కొనలేదు. ఒకసారి ఎక్కువ హీల్డింగ్ వచ్చింది, మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు, మేము ముందు రియాక్ట్ అయ్యాం. మేము ఎప్పుడే తొందర కాదు రైతుల పట్ల ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. రైతుకు ఒక పైసా ఇచ్చినా ప్రాబ్లం లేదు, కష్టజీవి అనే ఆలోచనతో మేము పాజిటివ్ మైండ్తో చేస్తుంటే చిట్ట చివరి వెళ్ళి ఇవాళ ఏముంది, 80% పర్చేజ్ చేస్తే అందులో ఎక్కడా ఇవ్వండి. ఈరోజు జీవో అయితే ఇచ్చారు కర్ణాటక, ఈరోజు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. అసలు తమిళనాడులో దగ్గరకు రానివ్వలేదు, మనమే ముందు. మేము అసలు వాళ్ళకి ఎందుకండి, మేమే మొత్తం ఇస్తామని చెప్పాం కదా, మొత్తం మేమే ఇస్తామని చెప్పాం, తర్వాత మేము తెచ్చుకుంటాం. అది వాళ్ళకెందుకు అది. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే 4 రూపాయలు భరిస్తామని చెప్పాం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఒక 2 మనం ఒక 2 భరిద్దామనేది ఇప్పుడు ఇష్యూ. మేమే ముందు 4 ఇచ్చాం, ఈ వేళ నుంచి అకౌంట్లో వేస్తున్నాం. మీరు అది చెప్పాలి అందరికీ. మేము చెప్తున్నది మీకు అది అంటున్నాను, పాయింట్ మీకు అర్థమైందో లేదో. ఎప్పుడూ చేస్తున్నాం, రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావు. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది పోనీ ఇంక చెప్పాలా. బ్రదర్ మీరు చూస్తే ఈ సీక్వెన్స్ చూస్తే 2 నెలల ముందు నేను తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి, ఆ రోజు రైతులు వచ్చి అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను ఫస్ట్. అప్పుడు స్టార్ట్ అయిన ప్రక్రియ. తర్వాత గౌరవ మంత్రి గారు మళ్ళీ వెళ్ళారు. తర్వాత జీవం చాలాసార్లు మాట్లాడి ఒప్పించి చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక సిస్టమేటిక్గా రైతు ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము చేసాం. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే రైతులు వచ్చి ఇక్కడ పల్ప్ ఇండస్ట్రీ కంటే కూడా పక్క నుంచి వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తున్నారు, మాకు అవకాశం కల్పించింది అంటే కలెక్టర్స్ 3 కూర్చుని మాట్లాడుకుని ఒక పాజిటివ్ వాతావరణం చేసేటువంటి ఇది. వీళ్ళు కావాలని అశాంతి క్రియేట్ చేయాలి, వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అలజడి చేయాలి, ఏదో చూపించాలి. ప్లస్ వాళ్ళ మాటలు కూడా చెప్పే కదా చాలా దారుణంగా ఒక అంటే వైలెంట్ ఇది క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మేము అలాంటి సహించి అలాంటివి ఏమంటే ఎట్టి పసి ఒప్పుకో. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు మీరు చెప్పిందే పెర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వైలేట్ చేసి దాని ప్రకారం చట్టం తన పని చేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది. ఈవేళ చూడండి, ఇంకంతా ఎవరు పెడతారు కదా, మొత్తం అంతా ఇప్పుడు ఏముంది, టోటల్గా జూమ్లో తీసాం, బాడీ లెవెల్ కెమెరాస్ పెట్టుకున్నాం, పిన్ టు పిన్ చూసాం. లేకపోతే ఆ సందులో నుంచి వచ్చిన ట్రాక్టర్లు మాకెక్కడ కనబడతాయి? ఆ సందులో నుంచి ట్రాక్టర్లు మేము డ్రోన్ కెమెరా తీయకపోతే ఇదంతా అబద్ధం అంటారు. తెలిసేది కాదు కదా. ఇప్పుడు ఇంకా మైన్యూట్కి వెళ్తాం. ఇప్పుడు ఆ కుర్రోడు పడిపోయింది కూడా తీయలేకపోయాం, రేపు అది కూడా తీస్తాం. వాళ్ళు 4 పడిపోయి పోలీసుల మీద. లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏంటి రఫ్ అండం ఏంటి? పోలీసులు అడ్డు పెట్టరా?
మీకు తెలుసో లేదో మా బాస్ ఇంటికి నేను వెళ్తే నాకు అడ్డు పెట్టారు, నా మీద కేసు కూడా పెట్టారు. మా బాస్కి ఇంటికి నేను వెళ్తే పెర్మిషన్ లేదు, ఇంట్లోకి నువ్వు వెళ్ళడానికి లేదు. ఎక్కడ మన ఉండవెల్లో ఇప్పటికీ ఆ కేసు ఉంది, నడుస్తుంది నా మీద. మా బాస్ ఇంటికి నేను వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడానికి పెర్మిషన్ లేదంటే మా బాస్ ఇంటికి నువ్వెవడో ఆపడానికి నేను వెళ్తానన్నా, వెళ్తే నా మీద కేసు పెట్టారు. పెర్మిషన్ లేదు ఆపుతారు పోలీసులు. ఎందుకు రెస్పాండ్ లేదు లేదు లేదు. క్యాబినెట్ విషయాన్ని ఐఎన్పిఆర్ మంత్రి గారు వస్తారు, వారు పెడతారు. అందరూ అది కాదు నేను అనేది, ఆల్ ఆర్ హ్యాపీ. వైసీపీ వాళ్ళు కూడా నాకు ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ నాయకులు కూడా ఫోన్, మేము ఊహించలేదండి బర్లీ పొగాకు ప్రభుత్వం కొంటుంది, మేము కల్లో కూడా అనుకోలేదండి. మనం సమస్యలు వచ్చాయి, ఒకసారి వచ్చేటప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయాలి. ప్రభుత్వం అంటే అంతే కదా, బాగున్నప్పుడు ఎవరు అడగ మీకు అదే మనమైతే ఉన్న దాంట్లో బాగా చేసాం. ఇప్పుడు బ్రదర్ అన్నాడు, వాడు వచ్చినప్పుడే మీరు వాడు వస్తాడని తెలిసి 80% కొన్నామేట మేము. ఆన్సర్ చేయండి, 80% పర్చేజ్ చేసాం లేదా? ఆయన కావాలని చెప్పి అయిపోయిన తర్వాత 6 మాసాలకి డోలు ఆగించినట్టు పెళ్ళికి వచ్చి, ఆయన ఉద్దేశం రైతుల గురించి కాదు, ఈ ఇష్యూని పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి, అశాంతి సృష్టించాలి, ఎవడు రాకూడదు. నా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధరలన్నీ తగ్గాయి కాబట్టి మనమే చేస్తున్నాం. క్యాబినెట్ విషయాలన్నీ మా మిత్రులు చెప్తారు, ఐఎన్పిఆర్ మంత్రి గారు. లాస్ట్ చెప్పే మేము అదొకటే, రప్ప 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 అంటే మేము ఒప్పుకోము. మా ప్రజలు, మా రైతులు సుభిక్షంగా, మా పత్రికా సోదరులు కూడా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా కొట్టారు ఇవాళ సూర్యప్రకాశ్.
ఓకే ఓకే. ఈరోజు అంటే 9/7/2025 బుధవారం ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబడింది. దాంట్లో మొట్టమొదటి ఐటెం అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యుల కోసం, శాసన మండలి సభ్యుల కోసం, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాలని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. 18 భవనాలు, మొత్తం 432 నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయటానికి 524.7 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. మరి ఆ ప్రతిపాదనకి అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయటానికి పిలిచిన టెండర్ని ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయటానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు 2017 మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే 2014-19 మధ్యలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి భూములు వారి వారి రిక్వెస్ట్ని బట్టి కానివ్వండి, వారి వారి అవసరాలను బట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు భూములు కేటాయింపు చేయటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన గందరగోళ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే అపరిపక్వ పరిపాలన కానివ్వండి, తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, అంటే 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యి అసలు పెట్టాలా ఇక్కడ వద్దా అనే గందరగోళానికి గురవటం మూలంగా చాలామంది వారి ప్లాన్స్ని డిఫర్ చేయటమో లేకపోతే పోస్ట్పోన్ చేయటమో లేకపోతే ప్రభుత్వంతో చేయాల్సిన అగ్రిమెంట్లు ఏదైతే భూ సేకరణకు సంబంధించి, భూమి కేటాయింపుకు సంబంధించి వాటన్నిటిని కూడా ఆపేయటం జరిగింది. సో అవన్నీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమీక్షించి 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కొంత భూ ఎక్స్టెంట్ని సవరించడం, అంటే 34.5 ఎకరాలు ఎంతో శాంక్షన్ చేస్తే 1 ఎకరం తగ్గించి 34.595 ఎకరాలు 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయిస్తే దాన్ని కొంతమంది ఏంటంటే కొంత తగ్గించుకున్నారు. 33.495 ఎకరాలని సవరించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 7 సంస్థలకి 32.4 ఎకరాలను కేటాయిస్తూ, అదేవిధంగా 2 సంస్థలకి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తూ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. ఈ రద్దు చేసిన ఏంటంటే గెయిళ్ళు, అదేవిధంగా అంబిక వారు ఏదైతే భూమి కేటాయించడం జరిగిందో వారు ముందుకు రాకపోవటం కానివ్వండి, వారికి అవసరం లేకపోవటం మూలంగా కానివ్వండి, అది రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ముందున ఇసుక క్వారింగ్ చేయటం కోసం, ఇసుక తొలగింపు కోసం 250.2 కోట్ల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనని మన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ లంసమ్ పద్ధతిలో టెండర్ పిలిచి ఎన్జిటి, అదేవిధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉందో ఈ క్వారింగ్ లేదా డీసిల్టింగ్కి సంబంధించి ఆ ఆదేశాలకు లోబడి ఈ క్వారింగ్స్ ఏపీసీఆర్డీఏ నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఒరిజినల్గా యాక్చువల్గా ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఏపీసీఆర్డీఏ మన పరిశ్రమల శాఖ నుంచి కావాల్సిన అనుమతులు సేకరించడం కానివ్వండి, లేదా వీటిని ఈ ఇసుక క్వారింగ్ నిర్వహించడం కానివ్వండి, ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో చేయటానికి చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా వాటర్ రిసోర్సెస్కు సంబంధించి వివిధ చీఫ్ ఇంజనీర్స్ పరిధిలో ఉన్న 71 పనులు గతంలో మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. చాలా పనులు ఏదైతే ప్రారంభం కాలేదో, లేకపోతే 25%
లోపలే పని ప్రోగ్రెస్ ఉందో అటువంటి పనులన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది. కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు 71 పనుల్ని, అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటి ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని 25% అగ్రిమెంట్ వాల్యూ కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉన్నా, గ్రౌండ్ కాకపోయినా కూడా సమీక్షించి వాటిని, అంటే ఈ సంవత్సరం ఏ పనులు చేయాలి ప్రియారిటైజ్ చేసుకుని ఆ పనులు చేయటానికి చేసిన ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 71 పనులు. అదేవిధంగా రాళ్లపాడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్న ఆర్ఎంసి స్లూయిస్ అర్జెంట్ రిపేర్స్ కోసం 22.5 లక్షల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఈ పని ఆల్రెడీ ఆ సమయంలో ఉన్న పంటను రక్షించడం కోసం ఈ పని నామినేషన్ బేసిస్ మీద పని పూర్తి చేయడం జరిగింది. దాన్ని కూడా రాటిఫై చేయడం కోసం చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కుప్పం, దగదర్తి మరియు శ్రీకాకుళం ఈ పట్టణాల్లో ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడం కోసం ఏపీఏడిసిఎల్ తర్వాత ఏపీఏ అంటే ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొన్న అర్జెంట్ లయబిలిటీస్ని తీర్చడం కోసం మరి 1000 కోట్ల రుణాన్ని హడ్కో నుంచి తీసుకోవడానికి చేసిన ప్రతిపాదనని, అదేవిధంగా ఆ రుణానికి ప్రభుత్వ గ్యారంటీని ఎక్స్టెండ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని మన క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ని లీజ్కి ఇవ్వటం ద్వారా, అంటే ఈ డెవలప్ చేసిన ఎయిర్పోర్ట్స్ని లీజ్కి ఇవ్వటం ద్వారా, అదేవిధంగా ఏదైతే ఫీజు పీపీపీ డెవలపర్స్ ద్వారా వచ్చే ఫీజు ఏదైతే ఉందో ఆ ఆదాయం ద్వారా ఈ అప్పులు తీర్చబడతాయి అని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను తోట చంద్రయ్య అనే వ్యక్తిని మాచర్ల నియోజకవర్గంలో 13/1/2022 జరిగిన హింసాత్మక సంఘటనలో చంపివేయటం జరిగింది. వారి కుటుంబం అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న దృష్టిలో వారి కుమారుడు తోట వీరాంజనేయులు గారికి జూనియర్ అసిస్టెంట్ మన ఏపీ అపాయింట్మెంట్ రెగ్యులేషన్స్ని, ఏపీ యాక్ట్స్ని, ఏపీ యాక్ట్ 2 ఆఫ్ 1994ని సవరిస్తూ మరి ఆ జిల్లా కలెక్టర్ని వీరికి ఈ చంద్రయ్య గారి కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ ర్యాంక్లో పోస్టింగ్, కంపాషనేట్ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆదేశిస్తూ చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ కింద వ్యూహాత్మక సహకారంతో అమరావతిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రం మనందరికీ తెలిసిందే, గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం పెద్ద ఎత్తున నిధులు సిఎస్ఎస్ ఫండ్స్ కింద ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక గత ప్రభుత్వం కేవలం ఒక 1500-2000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే. ఎందుకంటే మంచినీటి సరఫరా ఇవాళ రేపు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్ దృష్ట్యా మంచినీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే ఒక ప్రాజెక్ట్ని సిఎస్ఎస్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఒకటి తీసుకొస్తే దాన్ని గత ప్రభుత్వం పరిపాలన అనుభవ రాహిత్యం మూలంగా వినియోగించుకోలేకపోతే ఈరోజు ఈ మ్యాచింగ్ షేర్ కోసం అవసరమైన 10,000 కోట్లని ప్రభుత్వ రంగ షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి రుణంగా పొందడం కోసం ఆర్థిక సంవత్సరం రుణం ద్వారా నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం 2013 కింద స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్థాపించడానికి ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా ప్రతి గ్రామీణ గృహాలకి కూడా యూఎల్బీలకు గ్రామీణ ప్రజలకి 55 లీటర్స్ పర్ డే ప్రతి వ్యక్తికి కూడా,
అదేవిధంగా ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రమైన స్థితి మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ నిధులు, ఈ స్కీమ్ ఉపయోగించబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఆర్ఎన్బి శాఖ వారు ప్రతిపాదన, కాలం చెల్లిన వాహన సంఖ్యను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ని లెవీ చేయడానికి అన్ని రాష్ట్రాలకు కూడా అనుమతి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దాని మూలంగా ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో తీవ్ర ఇబ్బందులకు కూడా గురయ్యారు. చాలా ప్రభుత్వానికి కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే అంతకుముందు 200 రూపాయలు లేతే క్వార్టర్కి ఉన్న ట్యాక్స్ని గత ప్రభుత్వం దాదాపు 20,000 వరకు కూడా పెంచేసింది. అంటే 7,000 నుంచి 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, 10-12 ఏళ్ళ వాహనాలు, వాటి లైఫ్ పీరియడ్ని బట్టి గతం తీవ్రంగా పెంచడం మూలంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు. మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా 9,56,429 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రతిపాదన ఆర్ఎన్బి శాఖ చేసిన ఈ ప్రతిపాదనని మరి మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రభుత్వ కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. జూన్ 30వ తారీఖున 2025 జూన్ 30వ తారీఖున ఈ క్వాంటమ్ వ్యాలీ మీద స్టేక్ హోల్డర్స్ అందరితో, దీంట్లో అనుభవజ్ఞులైన మేధావులతోనూ మరి ఈ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సదస్సు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సదస్సులో చేసిన డిక్లరేషన్లో భాగంగా ఈరోజు ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కంపెనీ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్వాంటమ్ మిషన్లో ఉన్న 1,000 కోట్ల రూపాయలని ఆర్థిక సాయం పొందడానికి కానివ్వండి, అదేవిధంగా సౌత్ ఏషియాలోనే మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని, మరి ఈ కంపెనీని స్థాపించడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్ చేయడం ద్వారా 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇదొక రెవల్యూషనరీగా ఉండి మరి వేలాది మంది యువకులకి సాఫ్ట్వేర్ టెక్నాలజిస్ట్ కానివ్వండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, మరి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ 6 ప్రతిపాదనలు, దాంట్లో ఏంటంటే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ యొక్క సరిహద్దుల్ని సవరించడం కోసం, అదేవిధంగా ఏఎంఎన్ఎస్ఐ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల్ని తరలింపు పరిహారంగా అదనంగా 790 ఎకరాలని సేకరించడం కోసం, ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి 2,001.8 ఎకరాల భూములని బదిలీ చేసి వాటికి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కోసం, అదేవిధంగా ఈ లేఅవుట్కి ఆమోదం ఛార్జీలు కూడా మినహాయించడం కోసం, వీటన్నిటికీ 6 ప్రతిపాదనలు ఏపీబీడీఐసి ద్వారా భూమి లీజు, అద్దె మరియు యూటిలిటీ ఛార్జీలను భారత ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదన ప్రకారం అమలు చేయడానికి మరియు ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్లో స్థాపించిన యూనిట్లకు ప్రస్తుత విధానాల ప్రకారం ప్రోత్సాహకాలను విస్తరించడానికి, భారత ప్రభుత్వం యొక్క బల్క్ డ్రగ్ పార్క్ ప్రమోషన్ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా మరియు భారత ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన ప్రకారం ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన మరో ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2030 కాలానికి స్పేస్ రంగం అభివృద్ధి కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0కు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోనే, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మీ అందరికీ తెలిసిందే, సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా
ముందులో ఉండాలని చెప్పేసి ఎప్పుడు ఆయన తహతలాడటం, దానికి తగ్గ చర్యలు లేకపోతే అడ్వాన్స్ యాక్షన్స్ తీసుకోవటం మనందరికీ తెలిసిందే. దీని మూలంగా ఏంటంటే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈ స్పేస్ రంగంలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి, అదేవిధంగా దీనిలో భాగంగా స్పేస్ టెక్నాలజీ, ఉపగ్రహ అభివృద్ధి, వాణిజ్య స్పేస్ కార్యకలాపాల అభివృద్ధికి ఈ పాలసీ సహకరిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ స్పేస్లో చాలా అవకాశాలు మరి యువతకు కూడా లభిస్తున్న విషయం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ స్పేస్ రంగం ఇక్కడ మన రాష్ట్రంలో అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరి రామాయపట్నం ప్రాంతంలో అక్కడ ఉన్న పొటెన్షియాలిటీ అంటే కొత్తగా వచ్చే పెట్టుబడులు కానివ్వండి, పరిశ్రమలు పెట్టడానికి స్థాపించడానికి గల అవకాశాలని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్స్ కోసం, భూసేకరణ ఏదైతే ఈ అభివృద్ధి కోసం అవసరం ఉంటుందో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి 5 టీమ్స్ని అంటే డిప్యూటీ కలెక్టర్ క్యాడర్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో 5 టీమ్స్ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా క్యాపిటల్ సిటీ స్థాపన కోసం గత మన 2014-19లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులందరినీ కూడా ఒప్పించి మరి ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు కొన్ని వేల ఎకరాలను సేకరించిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా ల్యాండ్లెస్ పూర్ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ప్యాకేజు, పెన్షన్లు కూడా ఇవ్వటమే కాకుండా వారికి స్వీపర్సు లేతే చిన్న చిన్న ఉద్యోగాలని సెక్రటరియట్లో లేతే ప్రభుత్వ విభాగాల్లో కల్పించడం కూడా తెలిసిన విషయమే. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2024లో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీరందరికీ కూడా పెన్షన్లు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది అన్యాయమని భావించి మరి 1575 కుటుంబాలకి ఈ పెన్షన్ని ఏదైతే గతంలో శాంక్షన్ చేశారో దాన్ని పునరుద్ధరించడానికి చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదం చేసింది. అరియర్స్ ఏం లేదండి, మళ్ళీ రివైవ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ ఇప్పటికే 6,700 కోట్ల రూపాయలు రుణం పొందింది. దానికి అదనంగా 1000 కోట్ల అదనపు రుణాన్ని మంజూరు చేయడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ NCDC నుండి క్రెడిట్ పొందేందుకై ప్రభుత్వ హామీని పొడిగిస్తూ మరియు 2024-25 రబీ కార్యకలాపాల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను, పెండింగ్లో ఉన్న రైతు బకాయిలు తీర్చడానికి మరియు వాటా మూలధనాన్ని, ఎందుకంటే మూలధనాన్ని పెంచడం మూలంగా రైతుల అవసరాలు తీర్చుకోవటం కోసం ఎప్పుడైనా సరే NCDC నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ రుణాలు పొందే అవకాశం మెరుగుపడుతుంది. కాబట్టి మూలధనాన్ని 10 కోట్ల నుంచి 20 కోట్లు పెంచడానికి ఇంటర్ కార్పొరేట్ లోన్గా విజయవాడలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడానికి GORT నెంబర్ 25 వ్యవసాయ అండ్ కోఆపరేటివ్ విభాగం తేదీ 4/7/2025 ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను ఆమోదించడానికి వ్యవసాయ మరియు సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీ అందరికీ తెలిసిందే, ఒక పక్క రైతుల సమస్యల్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షం చేస్తున్న డ్రామాలని చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క చిత్తశుద్ధితో రైతుల సమస్యల్ని పరిష్కరించాలి, వారి కష్టాలని తీర్చడానికి ప్రభుత్వం అవసరమైతే ఆర్థిక సమస్యలున్నా కూడా వారికి సహకరించాలనే లక్ష్యంతో ఇప్పటికే తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏంటంటే మరి ఇంతకుముందు గతంలో ఈ కోకో గింజలు 1000 రూపాయల కిలో అలా అమ్ముడుపోయిన పరిస్థితుల్లో ఈరోజు 450 రూపాయలకి మించుకోకుండా ఎవరు కొనే పరిస్థితి కనపడలా. ఈ ఫ్యాక్టరీలు అందరినీ కూడా పిలిచి ప్రభుత్వం చర్చించినా కూడా వారి సమస్యల్ని చెప్పి మరి ధర పెంచడానికి ఒప్పుకోని పరిస్థితుల్లో కిలోకి 50 రూపాయలు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకుని 14.884 కోట్లు మంజూరు చేయడానికి చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా ప్రస్తుత సీజన్లో మామిడి రైతులకు లాభదాయక ధరలు అందించి వారి ఆర్థిక ప్రగతికి మద్దతునివ్వడానికి మరియు మునుపటి చిత్తూరు జిల్లాలో మామిడి సాగును కొనసాగించేలా చేయడానికి రైతులను కష్టాల అమ్మకాల నుండి రక్షించడానికి ప్రస్తుత సీజన్లో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని సేకరించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నిర్ణీత ప్రమాణ నిర్వహణ విధానం ప్రకారం కిలోకు 4 రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధరగా మొత్తం 260 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఏదైతే బకాయిలు ఉన్నాయో 672 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 672 కోట్లను కూడా రేపే రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి తోడు డెమోక్రసీలో ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా ప్రజల విషయంలో సమానమైన బాధ్యతలు ఉంటాయనేది అందరికీ విచక్షణ ఉన్న అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కానీ చిన్నాభిన్నం చేయడానికి కూడా వెనకాడని పరిస్థితి చూసి మరి దుఃఖించాలో ప్రజలందరూ కూడా తలదించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. ఏ ప్రతిపక్షమైనా సరే ప్రజలకి మేలు చేయటానికి అనేక పథకాలు అమలు చేయండి, లేకపోతే మీరు ఇది చేయండి అది చేయండి, రైతులకి మేలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతిపక్ష బాధ్యత అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా ప్రజలందరూ కూడా భావించేవాళ్ళు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి, గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి, పెట్టుబడిదారులు రాకుండా ఉన్న అవకాశాలు అన్నింటినీ కూడా వినియోగించుకోవటం కోసం ప్రయత్నం చేయటం చాలా సిగ్గుచేటు శోచనీయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దాంట్లో భాగంగానే ఇటీవల ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా వారి ఈమెయిల్స్ని సంపాదించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారో, ఎవరికైతే ఇక్కడ అవకాశాలు బాగున్నాయి, ఇక్కడ పెడితే మన పెట్టుబడి సేఫ్గా ఉంటుంది అని భావించి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారో వాళ్ళందరి ఈమెయిల్స్ని తెలుసుకొని సేకరించి వారందరికీ కూడా ప్రభుత్వం గురించి, ఈ ఆర్థిక పరిస్థితుల గురించి అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెయిల్స్ పెట్టడం అనేది ఎంత దిగజారుడితనమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి ఉన్న నమ్మకం ద్వారా ఆ సంస్థలు ఇంకా ప్రభుత్వంతో సంప్రదింపులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ పార్టీ నాయకుడు లేళ్ల అప్పారెడ్డి గారి ద్వారా కోర్టులో కేసు వేయించడం కానివ్వండి, తర్వాత మరి అదే కేసుని ట్వీట్ కూడా చేస్తారు. అంటే ఈ ప్రతిపక్షం ప్రయత్నం ఏమిటంటే ఈ రాష్ట్రంలోనికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఏది తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా అమలు చేయకూడదు, అమలు చేయటానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలనే లక్ష్యంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం, లేకపోతే పెట్టుబడిదారులకి, రిజర్వ్ బ్యాంకుకి, బ్యాంకులకి ఇష్టం వచ్చిన రీతిలో లేఖలు రాయటం, తర్వాత మరి ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిటీస్ ఏదైతే ఉంటాయో ఆ కమిటీల్లో ప్రభుత్వానికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రతిపక్ష దిగజారుడితనానికి ప్రతీక అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. బాధ్యత కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారి వారి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ఎవరో అడ్డుపడటానికి ప్రయత్నం చేయరు. కానీ ఇంత దిగజారిన ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా,
ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా పెట్టుబడిదారులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఈ నాయకత్వం మీద, ఈ రాష్ట్ర నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు, పనులు ప్రారంభించారు. భవిష్యత్తులో కూడా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనటంలో వీరు ఎన్ని నక్కజిత్తులు చేసినా కూడా పెట్టుబడులు వస్తాయనే విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వాళ్ళు రిజర్వ్ బ్యాంకు కాదు, ఎవరికి రాసినా కూడా వారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమే వరల్డ్ బ్యాంకును ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితులు కూడా మనందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే వీళ్ళ డిఫాల్ట్ మూలంగా భారతదేశం యొక్క పరపతి ఎక్కడ ప్రపంచంలో దిగజారిపోతుందో అనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ని ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దన్నారు. కానీ ఈరోజు అట్లా కాదే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఆర్థిక సంస్థలకి, రిజర్వ్ బ్యాంక్కి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి వీరు ఎన్ని కుయుక్తులు చేసినా, కుట్రలు చేసినా కూడా మరి పెట్టుబడిలో ఎక్కడ కూడా తగ్గదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి వారందరి సహకారంతో, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సహకారంతో, బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. రెండో విడత భూసేకరణ గురించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలతో ఇంకా ఎక్కువగా సంప్రదించి వారి సమస్యలు ఏమిటో, వారి ఆలోచనలు ఏమిటో, వారి అభిప్రాయాలు ఏమిటో ఇంకా ఎక్కువ తెలుసుకుని, అదేవిధంగా అవసరం ఏమిటి, భూసేకరణ యొక్క అవసరం ఏమిటో, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు నగరం ఉంది, ఆ నగరం ఆ స్థాయికి అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టూతాం. మీరందరూ కూడా తెలిసే ఉంటుంది, నాకంటే మీరందరూ చిన్నవాళ్ళు అయి ఉంటారు. నేను వెళ్ళినప్పుడు శ్రీనగర్ కాలనీ బార్డర్, జూబ్లీస్ లేదు, ఏం లేదు. ఇటు మాసప్ ట్యాంక్ బార్డర్, అటేమో మన దిల్సుఖ్ నగర్ బార్డర్, ఆ టీవీ టవర్ దగ్గర బార్డర్. ఈరోజు దాదాపు ఈ బార్డర్స్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ స్థాయి నగరంగా ఈరోజు ఎవరూ దాన్ని అందుకోలేని నగరంగా తయారైంది. కారణం ఏమిటంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ఒక మెయిన్ కారణం అని చెప్పేసి కూడా మనందరం కూడా గుర్తించాం. సో అదేవిధంగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం అవసరమైన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఇంకెక్కువగా తెలుసుకుని ఒక వారం 10 రోజుల్లో మరి ప్రతిపాదన చేయమని చెప్పారు. ఆ తర్వాత తగు నిర్ణయం తీసుకుంటాం. అదే అంటే మనం కమ్యూనికేట్ చేయాలి కదా, ఏ ఉద్దేశంతో అయితే భూసేకరణ చేయదలుచుకున్నామో, ఏమేమి అభివృద్ధి చేయదలుచుకున్నామో వాటన్నిటినీ కూడా ఆ రైతులకి, ఆ గ్రామ ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేసి జాగ్రత్తగా వాళ్ళతో చర్చించి వాళ్ళు ఒప్పించి మళ్ళీ ప్రతిపాదించాము. అదే మీరు చెప్పారు కదా, ఏది మైకులు పెట్టి చేస్తారని చెప్పేసి వారిని ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయాలి కదా. సో దానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉన్నారో వారు తగు చర్యలు, ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకుని వారితో చర్చించి నెక్స్ట్ మీటింగ్కో లేదా 10-15 రోజుల్లో ప్రతిపాదన చేయమని చెప్పారు. మరి మీరు కొంచెం యాడ్ చేస్తున్నారులే, కానీ అదే లేదు, మార్కులు ఏమలే. ఏ నాయకుడైనా సరే ఆ విధంగానే సూచనలు చేస్తారు, అది మా బాధ్యత. ఎవరైనా కొంతమంది సమయభావమో లేకపోతే తెలియకో లేదా చేస్తూ ఉంటే మా నాయకుడు మాకు సూచనలు చేయటం మేము ఆహ్వానిస్తాం తప్పుకోకుండా. అంతేగాని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు ఏదైతే ఉన్నాయో తిప్పికొట్టాల్సిన బాధ్యత వారి ఆలోచనలో కానివ్వండి, వారి కార్యక్రమాల్లో కానివ్వండి, ఉన్న కుట్రల్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పితే ఇంక వేరేది కాదు.